బాబురావు గారు సింబల్స్ పెట్టకండి. వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. బాగున్నారా, తిన్నారా? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నట్టయితే ఒకసారి వీడియోస్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాకైతే పండగ లేదు ఫ్రెండ్, మీరైనా పండగ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ డైలాగ్ రీల్ బాగుంటుంది చెల్లి. వేరే పని అవునా? నేను చూడలేదన్నయ్య అయితే. అయ్యయ్యో, నేను అలాంటి రీల్ మిస్ అయిపోయినా. సముద్రం దగ్గర పెట్టుకుంటే ఏంటి భరత్ తమ్ముడు, అమ్మాయిల మీద సెటైర్లు వేస్తున్నావు? ఎవరో ఒకరు అలా ఉన్నారని అందరినీ అనడం తప్పు కదా. అలా అయితే అబ్బాయిలు నిన్నలో మేము వాళ్ళు ఎంతమంది ఎదవలు ఎన్ని చేస్తున్నారో అలా అని చెప్పేసి మంచి వాళ్ళని కూడా అనడం తప్పు కదా. అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎదవల వల్ల ఎంతమంది ఆడవాళ్ళు బలైపోతున్నారు. ఎవరో ఉంటారు, అందరూ అలా ఉండరు తమ్ముడు, ఓకేనా? ఇంకొక విషయం చెప్పనా, ఆ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. ఆ అమ్మాయి గురించి ఆలోచించి నువ్వెందుకు బాధపడాలి? నీ లైఫ్ ఎందుకు అక్కడితో ఆపేయాలి? అంతే కదా, నీ హ్యాపీనెస్ నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలి? నువ్వు కూడా వేరే అమ్మాయిని చూసుకో. నువ్వు హ్యాపీగా ఉండి ఆ అమ్మాయిని బాధపడేలా చెయ్యి, నీకు అంత బాధ ఉంటే. అంతే కదా, ఆ అమ్మాయి నిన్ను చూసి బాధపడాలి, నువ్వు ఆ అమ్మాయి దూరమైందని బాధపడడం కాదు. నువ్వు వేరే అమ్మాయితో హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఏం మిస్ అయ్యింది అనేది ఆ అమ్మాయికి తెలియాలి. అప్పుడు ఆ అమ్మాయి బాధపడాలి. అంతేగాని అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనడం కాదు, ఓకేనా? 16 లైక్ చెల్లమ్మా. ఓకే అన్నయ్య. ప్రదీప్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. తిన్నావా ప్రదీప్ అన్నయ్య? ఉన్నావా? మెసేజ్ డిలీట్ చేస్తావు, వెళ్ళిపోయావా? భరత్ తమ్ముడు, అబ్బాయిలందరూ ఆనిముత్యాలు అయితే అమ్మాయిలకి చాలామంది బలైపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది అబ్బాయిల వల్ల కాదా? మరి చెప్తారు ఏదో సైలెంట్గా ఉంటే. చిన్నగారు హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. బాగున్నారా, తిన్నారా? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నట్టయితే ఒకసారి వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సూపర్ చాట్ ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ చాట్ చేయండి. ప్రదీప్ అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే చెల్లమ్మా. అంతే కదా అన్నయ్య. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ హస్బెండ్తో హ్యాపీగా ఉంటుందో లేదో అది సెకండరీ, హ్యాపీగా ఉన్నా లేకపోయినా. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి గురించి ఆలోచించి తినేందుకు ఫీల్ అవ్వాలి, తినేందుకు బాధపడాలి? తిన ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని లైఫ్లోకి తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి, ఏం మిస్ అయ్యాను నేను అని. తిని హ్యాపీగా ఉండడం చూసి ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. అది మనం ముందుకు వెళ్ళాలంటే చేయాల్సింది, అక్కడ ఆగిపోవడం కాదు. తిన్నాను. ఓకే అన్నయ్య. 25 బిలో అండి వినయ్ గారు. ఏం చెప్పాను? అవును భరత్ తమ్ముడు, నువ్వు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయి తమ్ముడు. భరత్ తమ్ముడు, నువ్వు ఇన్స్టాలో మెసేజ్ చేయి, నీతో మాట్లాడుతాను నేను. నా డేంజర్ పిల్ల పావని అని ఉంటుంది. అవును సిస్టర్, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి? నాకా 1 2 అంతే, 2. లక్ష్మణ్ గారు హాయ్ అండి, నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. బాగున్నారా అండి, తిన్నారా అండి? థ్యాంక్ యూ అండి మా వీడియోస్ అన్నిటికీ లైక్ అండ్ కామెంట్ చేస్తున్నందుకు. ఎందుకంటే అన్ని వీడియోస్కి రిప్లై ఇవ్వట్లేదు, అన్ని కామెంట్స్కి, అందుకని ఇప్పుడు చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
చిన్నగారు తిన్నారా? తిన్నానండి. మీరు తిన్నారండి? హాయ్ పావని చెల్లెమ్మో.